ప్రియమైన దేవుని వారలారా, బైబిల్ పరంగా మనం ఒక వాస్తవాన్ని ఆలోచిద్దామా? ఒక స్త్రీగా ఉన్న ఆమె దేవుని మాటల్ని ఎంతో ఉన్నతంగా ప్రకటించేది. సమాజానికి వెళ్ళి అనేక మంది తనకు స్పీకర్‌గా మరి వాక్యోపదేశకురాలుగా పిలిచేవారంట. ఆమె ఎంతో ఉన్నతంగా దేవుని యొక్క మాటల్ని ఎంతో చక్కగా వర్ణిస్తూ ఎంతో వాక్యానుసారంగా వివరించేదంట. అయితే తను ఎంత చక్కగా వివరిస్తుందంటే, ఎంతోమంది తనకు స్పీకర్‌గా తమ ప్రాంతాలకి పిలుచుకునేవారట. అంటే ఒకసారి ఆలోచించండి. నిజంగా ఆమె మాటలు సమాజానికి ఉపయోగపడేదని ఎంతగా వారు నమ్మితే గాని తనను స్పీకర్‌గా ఎందుకు పిలుస్తారు? అయితే నిజం చెప్పమంటారా? అంత ఉన్నతంగా దేవుని యొక్క మాటలను ప్రకటించే ఆమె అందరికీ ప్రకటించింది. తన మాటల ద్వారా ఎంతోమంది ఆత్మల్ని వెలిగించింది. కానీ నిజం చెప్పాలంటే తన హృదయం మాత్రం మారలేదంట. తనలో కక్షలు, ద్వేషపూరితమైన మాటలు, వివిధ రకాలైనటువంటి కల్మష హృదయం కలిగి తన ఇన్‌సైడ్ ఉంది. కానీ బయట మాత్రం వాక్యం చక్కగా ప్రకటిస్తుందంట. కానీ ఒకరోజు చనిపోయింది. నరకానికి జారిపోయింది. ప్రియమైన దేవుని వారలారా, మనం కూడా ఇలాంటి స్వభావం కలిగి ఉన్నామేమో ఒక్కసారి మన ఆత్మ పరిశీలన చేసుకుందాం.